గలుగుద్ది, ఆ తర్వాత రోగాలన్నీ పోతూ ఉంటాయి, తలనొప్పి పోద్ది, పులకరం పోద్ది, ఆ తర్వాత పులిహార పోతుంది, తర్వాత ఇంకా అనుకుంటుంటారు కదా అది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది అని. అర్థమవుతుందా? వాటి కోసం కదా నువ్వు రావాల్సింది. మందిరం ప్రియమైన వాళ్ళు అంటే అవి చెయ్యడని కాదు నేను చెప్పేది, దేవుడు తప్పకుండా చేయును గాక. హల్లెలూయా. వాటి కోసం కాకుండా నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మ కాపాడబడాలి. నీ ఆత్మను కాపాడగలిగిన వాడు ఎవడు లేడు. నీ తమ్ముడా, నీ అన్న, నీ బాబాయా, లేకపోతే నీకు సంబంధించిన నీ కులస్తులా, నీ మతస్థులా, నీకు తెలిసిన వారా, ఎవరు నీ ఆత్మని కాపాడలేరు. ఎవరు కాపాడలేరు. నువ్వు ఆ దుష్టత్వం నుంచి మరలాలి. అనుకుంటున్నా ఆ చెడుతనాన్ని విడిచి నువ్వు తొలగిపోవాలి, అక్కడి నుంచి రావాలి. ఎప్పుడైతే రాగలుగుతావో, వస్తావో, అప్పుడు దేవుడు అంటాడు నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటావు, నీ ఆత్మ కాపాడబడుతుంది. హల్లెలూయా. ఆ దానియేలు పుస్తకం తీయండి. దానియేలు పుస్తకం 4:27. దానియేలు పుస్తకం 4:27 చూడండి. అందరు చదవండి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ, ఆ మాట గమనించి, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని. ఆ మాటలు చూడండి ప్రియమైన, ఒకసారి గుర్తెరగండి. ఎంత స్పష్టంగా ప్రభువు తెలియజేస్తున్న, గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. నెబుకద్నెజర్ రాజు అప్పటికే రాజ్యాన్ని పరిపాలిస్తూ సమస్తాన్ని తన కాళ్ళ కిందకి పెట్టుకున్నాడు, తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ప్రతి రాజ్యాన్ని దేవుడు అప్పగించేసాడు. అర్థమవుతుందా? అప్పగించేసినప్పుడు అన్ని రాజ్యాల మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తూ బంగారము, వెండి, మణిమాణిక్యాలు, వజ్రవైడూర్యాలు విస్తారంగా సంపాదించాడు. ఆయన రాజ్యం ప్రబలిపోయింది. ప్రియమైన, వ్యాపించింది ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక రోజున కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆయన కలత చెందుతూ ఉంటే ఎవరు కల భావం చెప్పలేకపోతే దానియేలుని పిలిపించి, ఈ కళ అర్థం కావట్లేదురా, కాస్త భావం చెప్పురా బాబు, నీవే కదా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడివి, మా దేశం అంతటిలో ఇంకెవరున్నారు అని అంటే కళ చెప్పడం జరిగిందండి. ఆ కళ విన్న వెంటనే కలత పడతా ఉన్నాడు. ఎవరు? దానియేలు కూడా కలత చెందుతా ఉన్నాడు, బాధపడిపోతా ఉన్నాడు, మదన పడిపోతా ఉన్నాడు. ఏమైందిరా దానియేలు, చెప్పరా, ఏమైంది చెప్పరా. రాజా, ఇది నీకు జరగకుండాను గాక, నీ శత్రువులకైనా జరుగును గాక, నీకు జరగకూడను గాక. ఏమైంది? అదే రాజుగారు, ఈ కళ ఎవరి గురించో కాదు రాజుగారు, నీ గురించో వచ్చింది. ఏమని? ఈ కళ యొక్క భావం ఏంటి అని అంటే, మహావృక్షమైందా, అది ఎవరో కాదు నీవే. కొమ్మలు వ్యాపించాయా, నీ రాజ్యం విస్తరించింది. ఆ కొమ్మలలో పక్షులు నివసిస్తూ ఉన్నాయా, ఎంతోమంది నీ ద్వారా మేలు పొందారా, అందులో నేను కూడా ఒకరిని. ఇప్పుడు చెట్టు నరికివేయమన్నాడు. అంటే నీ రాజ్యం నీ చేతుల నుంచి ఊడిపోతా ఉంది. నీ రాజ్యం పోయే పరిస్థితికి వచ్చేసింది. మొద్దు మిగిలించమని చెప్పాడా? ఆ మొద్దు ఉంది కదా, ఇప్పుడైనా సరే ఆ మాట చూడండి, ఇప్పుడు చదవండి. ఒకవేళ, ఆ మాట గమనించండి, ఒకవేళ నీవు నీ పాపములు మాని, ఆ మాట గమనించండి, ఇక్కడ నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం నీక మీదట నీకుంటుంది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ క్షణంలోనే ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని చూసుకుంటా పోతా ఉన్నాడండి. నేను కట్టించింది, నేను చేసింది అనుకుంటా పోతా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పరిస్థితి దారుణంగా మారిపోయి, ఎంత దారుణంగా అంటే గడ్డి మేసే ఎద్దులాగా మారిపోయాడు. గాడిద గడ్డి మేస్తా, ఇతర కాడ కూడా పోయి వాడితో కలిసి గడ్డి మేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ తరువాత
బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత ఏమండి అతను ఆ స్థితిని పోయి మరలా అంతకంటే గొప్ప స్థితిని ప్రభువు కలుగు చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసునా అక్కడ రాయబడిన మాట చూడండి, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించి చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట కూడా నీకుంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో మందిరానికి రావడం, వినడం, పోవడం కాదు అవసరమైంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఏమండి దేవుని వాక్యాన్ని కాస్త ధ్యానించడం నేర్చుకోండి. దేవుని వాక్యానికి కాస్త చోటు ఇవ్వండి, నీ హృదయంలో చోటు ఇవ్వు. యేసు ప్రభు అడిగింది అదే కదా. ఆ చనిపోయిన చిన్నదాని దగ్గరికి పోయాడు యేసు ప్రభు. అక్కడ గొల్లు చేస్తూ ఉన్నారు, తప్పెట్లు వాయిస్తూ ఉన్నారు, తాళాలు వాయిస్తూ ఉన్నారు. ఆయన అడుగు పెట్టేదానికి అక్కడ స్థలం లేదంటే. అందరికీ స్థలం, కులానికి స్థలం ఉంది, బంధువులకి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉంది. యేసయ్య అడుగు పెట్టేదానికి స్థలం లేదంటే. యేసయ్య అడుగుతాడు, నాకు స్థలం ఇస్తారా, నేను అడుగు పెట్టేదానికి స్థలం ఇస్తారా? హల్లెలూయా. ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటు. ఈ లోకం మనకి చెప్పండి శాశ్వతం కాదు, యోగ్యమైంది కూడా కాదు. ఈ లోకపడి నటన గతించిపోతూ ఉంది. గతించిపోయేదానికోసం నువ్వు పరుగులెత్తడం దేనికి? గతించిపోయేదానికోసం నువ్వు ప్రాకులాడడం దేనికి? నీతి చెప్పండి, న్యాయం. బతికినంతకాలం దేవుడు ఇచ్చింది ఎంత వయసు? అధిక బలం ఉంటే 80 అన్నాడు ఆ మోషే గారు. ఆయనకి ఎంత స్వార్థం ఉందో చూడండి. ఆయనేమో 120 సంవత్సరాలు బతికాడు. ఆయన తర్వాత బతికే వాళ్ళకేమో 80 సంవత్సరాలు జాలి అన్నాడు. అధిక బలం ఉంటే, బలమేమో 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు ఆయన. అలాగే జరుగుతూ ఉంది. ఒకవేళ ఇంకా అధిక బలం ఉంటే 85, 90, 100 అనుకో, అది కూడా ఆయాస దుఃఖమే. అప్పుడు నీ కన్న పిల్లల చేత నువ్వు ఊపించుకుంటావు, నీ కన్న పిల్లల చేత తిట్టించుకుంటావు, నీ కన్న పిల్లలే నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. నిన్ను ఇంట్లో ఉంచుతారా? నువ్వు కట్టిన ఇంట్లో పంచలు పడతారు. అమ్మా చలి పడుతుందంటే దుప్పటి కొనిస్తా లేంటది ఆ పిల్ల. లేకపోతే వాళ్ళు వాడి పడేసి కంపు కొడుతున్నా దుప్పటి నీ మొహన పడేస్తారు. ఎవరు చెప్పండి? నీ పిల్లలే. ఏ పిల్లల కోసమైతే నువ్వు ఇప్పుడు తగతగలాడుతూ ఉన్నావో, సంపాదించి పెడతా ఉన్నావో వాళ్ళే. అర్థమవుతుందా? బతికిన బతుకు నీతిగా న్యాయంగా బ్రతకడం నేర్చుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటాడు, నీకున్న క్షేమము చెప్పండి ఇక మీదట కూడా నీకుండును గాక. అదే అధ్యాయంలో మీరు చివరికి చూస్తే నెబుకద్నెజరు రాజు మరలా రాజ్యాన్ని పరిపాలించే రాజుగా తీర్చిదిద్దబడి ఆయన మహిమ అంతకంటే విస్తరించి, అంతకంటే వ్యాపించి, అంతకంటే ప్రబలమైపోయి ఏమంటే అధికమైన ఘనత దేవుడు కలుగు చేశాడు ఆయనకి. అర్థమవుతుంది? దేవుడు కలుగు చేయకుండా ఉండడు, పొరపాటు కూడా ఉండడు. ఎప్పుడు తెలిసినా ఒకవేళ నీవు చేయుచున్న పాపము మాని నీతి న్యాయం. ఆయన దేవునికి అవసరమైన నీతి న్యాయం, నీలో ఉన్న నీతి న్యాయం కావాలి ఆయనకి. హల్లెలూయా. ఒకడితో నీకెందుకు? వాడు దుర్మార్గుడైతే నీవెందుకు? వాడు నీచుడైతే నీకెందుకు? వాడు పరలోకానికి వాడు, నువ్వు పోతావు పోవా? నువ్వు భక్తి చేసేది దేనికి? అర్థమవుతుందా? నువ్వు కానుక ఇచ్చేది దేనికి? నువ్వు కష్టపడే దేనికి? ప్రయాసపడే దేనికి? పరిచయం చేసే దేనికి? 4 రూపాయలు ఖర్చు పెట్టేది దేనికి? ఒకడెలా బ్రతికితే నీకెందుకు? నీ సంగతిగా నువ్వు చూసుకోవాల్సిందే. నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు న్యాయంగా బ్రతుకు చాలు. దేవుడు ఏమంటే మీరు అన్యాయంగా బ్రతుకుతున్నాడని మీ తీర్పు నాకు తీరుస్తాడా? నేను బ్రతుకుతున్నాను మీకు తీరుస్తాడా? నాది నాకే, మీదే మీకే కదా. నీవు నీతిగా బ్రతుకు, నీవు న్యాయంగా బ్రతకడం నేర్చుకుందువు గాక. అట్టి కృప ప్రభు నిండుగా మెండుగా మనందరి మీద కుమ్మరించును గాక. 2వ మాట చూద్దామా? చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక
ఆ బాల్కనీ మీద కాస్త లైట్లు వేసుకోవచ్చు కదా, మీ ముఖాలు కనిపించడం లేదు. వద్దన్నారు ఎవరన్నా? పరిచారకులు ఏమయ్యారు? అక్కడే ఉన్నాయి. వేసి మొత్తం వేసి. చీకటి సంబంధాలా మీరేమన్నా? కాదు కదా, వెలుగు సంబంధంలే కదా. హల్లెలూయా. కాస్త వెలుగులో ఉండండి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. చదవండి అందరూ చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు అందరూ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి అనండి, మరలానండి. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఏ స్థితి? అందుకని అతిశయించాలి. దేవుని ఎందుకు అతిశయించాలని అంటే, మొదట మీకు చెప్పా, ఆయన నీతి న్యాయములో జరిగించుచున్న దేవుడు కనుక నువ్వు అతిశయించాలి. ఆయన ఎందే అతిశయించాలి. రెండవది ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఎందుకు అనంటే, ఆయన ద్వారా మనకు సమాధాన స్థితి కలుగు చేయబడి. సమాధాన స్థితి. ఒకప్పుడు సమాధానం లేదు, జీవితంలో లేదు, ఇంట్లో లేదు, బంధువుల మధ్య లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, అక్కదమ్ముల మధ్య లేదు, నువ్వు ఉన్న ప్రాంతంలో లేదు. ఒకప్పుడు హీనమైన స్థితి, ఒకప్పుడు దారుణమైన స్థితి, ఒకప్పుడు నీచమైన స్థితి, ఒకప్పుడు దౌర్భాగ్యమైన స్థితి, ఒకప్పుడు అవిధేయత స్థితి, ఒకప్పుడు అపాయకరమైన స్థితి. ఆ స్థితులన్నిటినీ యేసు ప్రభు తొలగించాడు. ప్రియమైన వాళ్ళ, తొలగించి ఆయన మనకు ఏ స్థితి కలుగు చేశాడంట? సమాధాన స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి గ్రామాలు తిరిగి స్వార్థను బోధించి దేవుని రాజ్యం సమీపించుచున్నదని చెప్పి అందరినీ ఆశీర్వదించాడు, అందరినీ దీవించాడు, అందరికీ మేలు చేశాడు. అందరూ దీవించబడే ఆ మార్గాలు బోధిస్తే ఆ మార్గంలోనికి వచ్చి ఉన్నతమైన దీవెనలు పొందిన వారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, వ్యాధుల్లో నుంచి బాగుపడ్డారు, పరిస్థితులు మార్చబడ్డాయి, వారి స్థితులన్నీ తొలగిపోయాయి. ప్రియమైన వాళ్ళ, ఆ తర్వాత ఆయన్ని చంపాలి అనుకొని ఏమంటే పట్టుకొని అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన సిలువ వేశారు. అర్థమవుతుందా? అక్కడ రాయబడి మాట తెలిసిన, గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు. చూడండి 53:5, యెషయా పుస్తకం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు. ఒకసారి గమనించండి, అతిక్రమాలు చేసింది ఎవరు? నీవు నేను, మన మూల పితరులు, మన పితరులు. అతిక్రమాలు చేసింది మనము. అయితే దానికి తగిన బాధ అనుభవించింది నజరేయుడైన యేసయ్య. అతిక్రమాలు చేసింది మనము, గాయపరచబడాల్సింది మనం. అర్థమవుతుందా? ఆ గాయాలు ఆయన పొందాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనలో అన్యాయం లేదు, అక్రమం లేదు, పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కామ క్రోధ మదమాశ్చర్యాలు లేనివాడు. లోకముతో సవాలు చేసే నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని. అంత గొప్ప పరిశుద్ధుడైన దేవాతి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అన్యాయమైన తీర్పు పొందాడు. ఏమండి? మౌనంగా ఉన్నాడు. ఆయన గాయపరుస్తూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే,
నాగలి చాలవలే వీపు తొన్నబడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలిసిన? మన సమాధానార్థమై మనకు ఆయన సమాధానం కలుగు చేయాలని, మనం సమాధానంగా ఉండాలని, మనం ఏమంటే అందరం సంతోషంగా సమాధానకరమైన జీవితం జీవించాలి అని. యేసయ్యకే మహిమ కలుగును గాక, యేసయ్యకే ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సార్ గమనించండి ప్రియమైన వాళ్ళ, ఆయన ఈ లోకానికి వచ్చింది, శ్రమల పాలైంది, నిందల పాలైంది, అవమానాలు పొందింది, గాయపరచబడింది. ఎందుకయ్యా అంటే మరణించింది, పాతి పెట్టబడింది, తిరిగి లేచి సంచరిస్తుంది, మరలా రాబోతున్నది. ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో మనం సమాధానంగా ఉండాలి, మన సమాధానకరమైన జీవితం జీవించాలని. అందుకని యేసుప్రభువు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన అంటాడు, శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో సమాధానం లేక, ఏమండి కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్య సమాధానం లేక, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేక జీవిస్తున్న ఆ పరిస్థితుల్ని అన్నిటి ప్రభు నిర్మూలన చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన సమాధాన స్థితి కలుగు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాన్ని నువ్వు తలంచి ఆయన యందు అతిశయించుదువు గాక. ఆయన యందు నువ్వు అతిశయించగలిగే ఆ స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళ. ఒకప్పుడు నీ జీవితం అనుభవానికి ఒకసారి గుర్తెరుగు. పొద్దున్న కూటమి అయిపోయిందా, నా బైక్ కింద కూర్చున్న ఒక తల్లి వచ్చి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటా. ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తాడు, ఈమె ఎక్కడ ఉంటుంది, చదివించుకుంటా ఉంది కుమార్తెని. వాళ్ళ అక్క ఇంటికి వచ్చిందని భర్త తగాదా పెట్టుకుంటా ఉన్నాడు. నీకు అన్నం పెట్టను, నీకు దిక్కున్నోడుకు చెప్పుకోపో. అర్థమవుతుందా? ఒకసారి గమనించిన ప్రేమ, ఇలాంటి పరిస్థితులు కుటుంబాలు జరగడం లేదా? భార్యాభర్తల మధ్య జరగడం లేదా? అయితే ప్రభు ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడంట? సమాధాన స్థితి కలుగు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి నీ బ్రతుకంతా ఆయన యందు సంతోషించవచ్చు, ఆయన యందు అతిశయించవచ్చు. ప్రియమైన వాళ్ళ, నా కుటుంబంలో సమాధానం, నా జీవితంలో సమాధానం, నా కుటుంబంలో సమాధానం లేకపోతే ఆయనే నాకు సమాధానం కలుగు చేశాడు. ఈరోజు నెమ్మదిగా బ్రతుకుతా ఉన్నాను, ఈ రోజున ఏమంటే ఆనందంగా బ్రతుకుతాను, ఈ రోజున సమాధానకరమైన జీవితం నేను చేస్తున్నానంటే ఆయన నాకు దయచేసిందే. హల్లెలూయా, హల్లెలూయా. విడాకులు తీసుకుని చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయే జీవితాలు లేవా? భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఏమంటే పిల్ల మరొక చోట జీవిస్తున్న ఆ కుటుంబాలు లేవా? యేసు నామములో సమాధానము కలుగునుగాక. యేసు నామములో సమాధాన స్థితి కలుగు చేయునుగాక. యేసు నామములో మీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. యేసు నామములో మీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కలుగునుగాక. మీ అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య యేసు నామములో సమాధానం ఏలుబడి చేయునుగాక. మీరున్న ప్రాంతంలో యేసు నామములో సమాధానం ఏలుబడి చేయునుగాక. నువ్వున్న ప్రతి చోట సమాధానం ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు ఆయన యందు అతిశయించవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. అతిశయించువాడు, చెప్పండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకయ్యా అంటే ఆయన సమాధాన స్థితి కలుగు చేశాడు. ఒకప్పుడు చూడండి, ఎప్పుడు కుటుంబంలో తగదాలే, ఎప్పుడు గలాట్లే, ఎప్పుడు తిట్టుకోవడాలి, ఎప్పుడు కొట్టుకోవడాలి, ఎప్పుడు చంపుకోవడాలి, ఎప్పుడు నరుక్కోవడాలి. నా యేసయ్య ఏం చేశాడంటే ఇప్పుడు సమాధాన స్థితి. హల్లెలూయా. 6:26 చూడండి, సంఖ్యాకాండం 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక.
వ్యక్తిగతంగా చదవండి. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నాకు సమాధానము కలుగజేయునుగాక. మీ కుటుంబానికి సమాధానము కలుగజేయునుగాక. హల్లెలూయా. యోబు పుస్తకంలో నాకు కొత్తగా అనిపించింది ఆ మాట చూడండి. యోబు పుస్తకం 34:29. యోబు పుస్తకం 34:29. అందరు చదవచ్చు కదా. ఆయన అంటే ఎవరు? ఆ మాట అనండి. యేసయ్య సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? చాలు, ఇంకెందుకు. యేసయ్య సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? ఇంకా సమాధానం లేకుండా చేసేవాడు ఎవడు? అర్థమైందా? నా జీవితం ఉంది, నాలో యేసయ్య సమాధానం కలుగు చేస్తే నాకు శిక్ష విధించగలిగిన వాడు ఎవడు? అర్థమైందా? సుపీరియర్ ఆయనే కదా, సృష్టికర్త ఆయనే కదా, లోక సృష్టికర్త ఆయనే, మనిషిని నిర్మించింది ఆయనే. ఆయన మించిన పెద్దవాడు ఉన్నాడా? ఆయన మించి తీర్పరి ఉన్నాడా? ఆయన మించి న్యాయం తీర్చగలిగేవాడు ఉన్నాడా? లేడు కదా. ఆయనే కదా సర్వాధికారి, ఆయనే మంతుడు, ఆయన సర్వము చేయగలిగిన వాడు ఆయనే. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన సమాధానం కలుగు చేస్తే శిక్ష విధించగలిగిన వాడు ఎవడు? నీ కుటుంబంలో సమాధానం కలుగు చేస్తే శిక్ష విధించగలిగిన వాడు ఎవడు? సమాధానం లేకుండా చేసేవాడు ఎవడు? ఒకసారి గమనించండి. నా యేసయ్య సమాధాన స్థితి కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. కీర్తన 55:18. కీర్తన 55:18. అందరు చదవండి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండున్నట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చేతులుపుతూ హల్లెలూయా. నీ శత్రువులు అనేకులై ఉండొచ్చు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. అర్థమవుతుందా? నీ శత్రువులు అనేకులై ఉండవచ్చు, అయినా సరే వారు నీ మీదికి రాకుండానట్లు నా యేసయ్య సమాధానము కలుగజేయును గాక. నా యేసయ్య సమాధానము కలుగజేయును గాక. నువ్వు అనుకుంటూ ఉన్నావే, ఇటు చూస్తే శత్రువులు, ఇటు చూస్తే శత్రువులు, ఇటు చూస్తే శత్రువులు, ఇటు చూస్తే నలువైపులా శత్రువులండి. ఇంటి దగ్గర శత్రువులు అనుకుంటే వీధిలో శత్రువులే, వీధిలో అనుకుంటుంటే ఆఫీసులో శత్రువులే, ఎక్కడ చూసినా ఎడు చూసినా శత్రువులేనండి అని అనుకుంటున్నావా? అనేకులై ఉన్నారా? ఆ మాట చూడండి ఇక్కడ మరోసారి చదువుకోండి, వ్యక్తిగతంగా చదువుకోండి. నా శత్రువులు ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం దావీదు కలుగు చేశాడు. ఇప్పుడు ఆయన శిక్షించేవారు ఎవరు ఉన్నారా? లేకుండా చేసి ఉన్నారా? లేరే. మీరు ఒక సంభవం చెప్తాను చూడండి. ఇస్సాకు ఆ సంవత్సరం ముందు విత్తనం వేసి 100 ఫలం పొందాడు. 100 ఫలం పొందాడు అని ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీయులు ఏం చేశారంటే అసూయపడ్డారు. అంతవరకు ఆ పేర అయిపోయింది. తర్వాత పేర ప్రారంభంలో ఇస్సాకు ఏం చేశాడు అంటే బావులు తవ్వుతా వచ్చాడు. ఒక బావి తవ్వాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఖర్చు పెట్టాడు. తవ్విన తర్వాత నీళ్లు పడ్డాయి,
నీళ్లు పడిన వెంటనే ఈ శత్రువులు వచ్చి ఏమంటారంటే ఈ భూమి మాది, ఈ నీళ్లు మాయి, ఏమంటే ఈ ప్రాంతం మాది అన్నారు. మీద అలాగే వెళ్ళిపోయాడు. మరలా అక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పడ్డాయి. అక్కడికి కూడా వీళ్ళు వచ్చి ఈ భూమి మాది, ఈ నీరు మాది, తీసేసుకోండి. మరలా వెళ్ళిపోయాడు, కొంచెం దూరం వెళ్ళిపోయాడు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బావి తవ్విన తర్వాత ప్రియమైన వాళ్ళు అక్కడ జలలు గల నీళ్లు పడ్డాయి. వాటిని మించి జలలు గల నీళ్లు పడ్డాయి. అక్కడ ఇప్పుడు అభివృద్ధి పొందుదాం అనుకుంటున్నా. అక్కడికి రాలా, వీళ్ళు రాలా, ఇక శత్రువులు రాలా. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఆ ప్రాంతపు రాజు, ఆ రాజుతో ఉన్నవారు కొంతమంది ఏం చేశారు తెలిసిన, ఆయన గారి దగ్గరికి వచ్చారు. తీయండి, ఆదికాండం 26వ అధ్యాయం 29 చూడండి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిమి. ఇప్పుడు అనండి, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడమని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని ఆ తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి ఎలా వెళ్ళారంట? దేవుడు ఏం చేశాడంట చెప్పండి. నా శత్రువులు అనేకులై ఉన్నారు. నా శత్రువులు చెప్పండి అనేకులై ఉన్నారు. వారు నా మీదికి రాకుండానట్లు ఏం చేశాడు దేవుడు? ఇస్సాకు జీవితంలో ఏం చేశాడు దేవుడు? రాకుండానట్లు, వాళ్ళు శత్రువులు రాకుండానట్లు. ముందు వచ్చారు, దూరం పోయాడు, ముందు వచ్చాడు, ఇంకొంచెం దూరం పోయాడు, అక్కడికి పోయాడు, ఇక మళ్ళీ రావడం లే. వచ్చిన తర్వాత కూడా దండం బాబో, మీతో మేము పోటీ పడలేం బాబో, మీ శక్తి వేరు బాబు, మా శక్తి వేరు బాబు, మా శక్తి ఏమో భూ సంబంధమైంది, మా శక్తి ఏమో మాంస సంబంధమైంది, మీ శక్తి ఏమో దేవుందండి, మీ ఆశీర్వాదం ఏమో దేవుని ద్వారా కలిగిందండి, మీకు మేము పోటీ పడలేమండి, సమాధానంగా ఉందామండి, సమాధానం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నా శత్రువులు చెప్పండి అనేకులు. ఒకవేళ నీ జీవితంలో ఎంతమంది ఈ రోజు వరకు శత్రువులు ఉన్నారు? అనేకులు అనుకుంటున్నావో వాళ్ళందరూ నీ మీదకి రాకుండా సమాధానం కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు రోజుల్లో యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఈ లోపు శిష్యులు 20వ అధ్యాయం తీయండి, యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 19 చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక, మీకు. హల్లెలూయా. వాళ్ళ భయం ఏంటి? పచ్చని చెట్టుకే ఆ గతి పట్టింది. పచ్చని చెట్టు ఎవరు? నజరేయుడైన యేసయ్య. యేసయ్యనే అవమానించారు, యేసయ్యనే తిరస్కరించారు, యేసయ్యనే అలక్ష్యం చేశారు, యేసయ్యనే నిందించారే, యేసయ్యనే పట్టుకున్నారే, యేసయ్యనే అపహసించారే, యేసయ్యకే ఏమండి వేయకూడని శిక్ష వేశారే, ఘోరమైన శిక్ష విధించారే. ఇక వాళ్ళ ముందు మనమెంత, మన బతుకులెంత అన్న ఆ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా దొరికితే చంపేస్తారేమో అన్న ఆ భయం వారిని పట్టి పీడిస్తూ తలుపులన్నీ మూసేసుకుని ఉంటే ఆ సమయంలో యేసయ్య వచ్చి అంటాడు, భయపడమాకండి, మీకు సమాధానము కలుగును గాక.